గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ సేవలను సామాన్యులకు ఎలా చేరువ చేశారో, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం తీసుకువచ్చి వైద్య ఆరోగ్య సేవలను ప్రతి పేదవాడి ముంగిటకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారని ముత్తుకూరు ఎంపీపీ గండవరం సుగుణ చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దొరువులపాలెం గ్రామ సచివాలయంలో శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ ఇసనాక చంద్రశేఖర్ రెడ్డి, అనంతరాజు వేణుగోపాలరావు, గ్రామ సర్పంచ్ మీదూరు సునందమ్మ, ఎంపీటీసీ దారా శోభ, వైసీపీ యువ నాయకులు మారంరెడ్డి విక్రమరెడ్డి తదితరులతో కలిసి ఎంపీపీ ప్రారంభించారు. వైద్య పరీక్షలు చేయించుకున్న స్థానికులకు అధికారులు, నాయకులు మెడికల్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్ను నాయకులు, ప్రజాప్రతినిధులు సందర్శించారు. ముత్తుకూరు ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టిన లక్ష్మణ్ కుమార్ను సన్మానించిన అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గోపాల్రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, సుబ్రహ్మణ్యం, ఏడుకొండలు, వీరరాఘవయ్య, శ్రీనివాసులు, అధికారులు, సచివాలయం సిబ్బంది, వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జగనన్న సురక్ష ప్రోగ్రాం జరుగుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క పేదవాడి ఆరోగ్యం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఇటువంటి ప్రోగ్రాం జరిపించినందుకు ధన్యవాదాలు. అలాగే మా గోవర్ధన్ రెడ్డి గారు గ్రామం కోసం ఎన్నో రోడ్లు, ఈ కాలువలు, సీసీ రోడ్లు ప్రతిదీ శాంక్షన్ చేశారు. మాకు ఈ 5 సంవత్సరాల్లో ఏ కష్టం లేకుండా ప్రతి ఒక్క దానికి సహకరించి ప్రతి ఒక్క దానికి హౌసింగ్లు కానీ, ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు, ప్రతి ఒక్క విషయంలోనూ కాగన్ గోవర్ధన్ రెడ్డి గారు సహకరించినందుకు మా పంచాయతీలో ఒక్కొక్క మంచి పనులకి నిజంగా మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి. 50 లక్షలకు పై వరకు మాకు రోడ్లు కానీ, కాలువలు కానీ ప్రతి ఒక్క విషయంలోనూ మా గోవర్ధన్ రెడ్డి గారు సహకరించినందుకు ఏ రోజైనా, ఏ విషయమైనా, దేనికోసమైనా మేము కాల్ చేసినా, ఎప్పుడు అందుబాటులో ఉండే మా నాయకుడు ఈరోజు ఈ జగనన్న సురక్ష ప్రోగ్రాంకి ఈ ప్రతి ఒక్క విషయానికి, ఏ చిన్న విషయానికైనా మాకు సహకరించి ప్రతిదానికి అందుబాటులో ఉండి మాకు సహకరిస్తున్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ధన్యవాదాలు.